సిద్దిపేట అర్బన్ మండలం బక్రీ చెప్యాల గ్రామంలో ఓ పిచ్చి కుక్క స్వైర్య విహారం చేసింది. దీంతో గ్రామంలో 8 మందిపై దాడి చేసి గాయపరిచింది. పిచ్చి కుక్క దాడిలో గాయపడిన వారిని సిద్దిపేట ఏరియా ఆసుపత్రికి తరలించారు. హాస్పిటల్లో వైద్యులు వారికి చికిత్స అందిస్తున్నారు. గ్రామ పంచాయతీ అధికారులు ప్రత్యేక చొరవ తీసుకుని గ్రామంలో విచ్చలవిడిగా తిరుగుతూ దాడి చేస్తున్న కుక్కలను పట్టుకెళ్లి దాడుల నుంచి అరికట్టాలని కోరారు. సెకండ్ ఫ్లోర్ నా పేరు శాంత్ కుమార్. అయితే వాస్తవానికి నైట్ సిద్దిపేట నుంచి వచ్చి రాగానే మా కొడుకు బయట నిలబడ్డాట. బాత్రూమ్ పోసి ఇంట్లోకి పోతుండగా కుక్క ఈ రైట్ సైడ్ లెగ్ మొత్తం ఇట్లా ఇక్కడ చీరేసింది. వెంబడే తీసుకొని వాడిని బండి మీద ఎక్కించుకొని సిద్దిపేటకి వచ్చిన ఐసీయూలో వేసారు రాత్రి. పొద్దున ఇప్పుడు జనరల్ వార్డ్ వేసిండు. చాలా సీరియస్ అన్నారు రాత్రి. ఇప్పుడైతే ఒక క్యూరీగానే ఉన్నాడు. కాకపోతే ఏంటంటే కుక్కల బెడద విపరీతంగా అయిపోయింది. వ్యవసాయ పొలాల వద్ద కానీ ఇంటి వద్ద కానీ ఈ వ్యర్థాలు ఏదైతే ఉన్నదో చెత్త కానీ ఇదంతా వ్యర్థాలు అయితే అంతా దానివల్ల కుక్కల బెడద ఎక్కువైపోయి చాలా మనుషులను ఇబ్బంది పెడుతుంది. చిన్నపిల్లలు కానీ వేరే ముసలోళ్ళు కానీ పోవడానికి చాలా ఇబ్బంది అవుతుంది కుక్కలతోని. ఇవాళ మా ఊళ్ళో జరిగిన పరిస్థితి ఎవరికి రావద్దు. ఒక దగ్గర ఒక 8 మంది దాకా ఖర్చింది. ఇంకా ఖర్చిన వాళ్ళు కూడా ఇంకా రాలేదట. ఇంకా 3 నెలలకు ఖర్చిందని వివరాలు తెలిసినాయి. ఇంకా వాళ్ళు కూడా ఇంకా రాలేదు, ఇక్కడికి రాలేదని తెలిసింది. ఇది పరిస్థితి సార్. వాస్తవానికి మన గవర్నమెంట్ కానీ ప్రభుత్వం గ్రామ పంచాయతీ కానీ అధికారులు ఎవరైనా చర్య తీసుకొని ఈ కుక్కల బెడద లేకుండా మా ఊరికి లేకుండా చేయాలని కోరుకుంటున్నాం సార్. గ్రామం బక్రీ చెప్యాల. మా మన్మడు దీకొండ అక్షయ్ కుమార్ తల్లి దగ్గరికి నడుచుకుంటూ వెళ్తుంటే పక్క పంటి నడిచి మళ్ళీ వెనుకకు మర్రి కరిచింది. అతన్ని తీసుకొని వచ్చేసరికి కుక్క కరిచింది. అతన్ని తీసుకొని మేము వచ్చేసరికి ఓ పాశం బాలయ్య బిడ్డ, ఆ అమ్మాయి అరుగు మీద కూర్చుందట. ఆ అమ్మాయికి కూడా ఈ చేతికి గరిచింది. ఆ అమ్మాయిని కూడా అదే ఆటోలో వేసుకొని అదే రాత్రి వచ్చినాం. మా తర్వాత ఇంకొక అబ్బాయి భరత్ అనే అబ్బాయి, అతనికి కూడా గరిచింది. ఈ గ్రామంలో గ్రామ పంచాయతీ అనేది చర్య తీసుకొని ఆ కుక్కల బెడద లేకుండా చేయాలి. చిన్న పిల్లలు ఉన్నారు, పెద్దవాళ్ళు ఉంటారు, ముసలి వాళ్ళు ఉంటారు. వీళ్ళందరికీ కుక్క కరిస్తే ప్రాణాపాయ స్థితి లోపల ఉంటారు. కాబట్టి ఈ చర్య ప్రభుత్వం తీసుకోవాలి, గ్రామ పంచాయతీ తీసుకోవాలి, గ్రామస్తులు కూడా అందరూ చర్య తీసుకొని కుక్కల బెడద లేకుండా చేయాలి. ఇది నా విన్నపం. ఎందుకంటే నా పేరు ఈరోజు రాత్రి నుండి ఇప్పటి వరకు 7గురిని గరిచింది. ఊర్లో ఒక్కొక్కరిని 7గురిని గరిచింది. ఈ 7 మంది సభ్యులు ఇదే ఏరియా హాస్పిటల్లోకి వచ్చి జాయిన్ అయినరు. మరి ఇంతమంది అవస్థల పాలవుతున్నారు. కాబట్టి గ్రామమైన ప్రభుత్వమైన మమ్మల్ని చర్య తీసుకొని గ్రామస్తులకు ఇలాంటి కుక్కల బెడద లేకుండా చేయగలరని కోరుకుంటున్నాం. నా పేరు శకుంతల.